విజయనగరం జిల్లా రాజం పట్టణంలో వైద్యులు 3 రోజుల వైద్య సేవలను నిలిపివేస్తామని ప్రకటించారు. ఇటీవల అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన రోగులు చికిత్స పొందుతూ మరణించడంతో కొందరు బంధువులు వైద్యులపై దాడికి దిగటం జరిగిందని వారు తెలిపారు. వైద్యులు అత్యవసర సందర్భాల్లో సహాయం చేస్తామన్న విధి వక్రీకరణ వల్ల సమస్యలు ఎదురైనందున తమ నిరసనలో 3 రోజుల సేవలు అందించలేమని ప్రజలకు తమ ఆవేదన తెలియజేస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ డాక్యుమెంట్ ఎప్పుడు నెగిటివ్ గా రాయడం నేను చూడలేదు. చాలా మంది మిత్రులు నాకు తెలిసి పరిస్థితి అంతవరకైనా అది చూస్తే గుండెకి చెల్లిస్తుంది. సో అటువంటి స్థితిలో సరే అమ్మా మీకేమి నేను అవకాశం ప్రయత్నం చేస్తాను. రాజంలో ఒక హాస్పిటల్లో ఒక 13 సంవత్సరాల బాలిక చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. అలాగే దాంతో మాకేమీ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేసి రిస్క్ చెప్పినప్పటికీ కూడా డాక్టర్ గారి మీద హాస్పిటల్ మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు. సో దీనిని నిరసనగా తెలియజేస్తూ మేము సోమ మంగళ బుధవారాలు 3 రోజుల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నాము. అలాగే మేము వచ్చే సోమవారం ఒక ప్రొటెస్ట్ ర్యాలీ తెలియజేస్తున్నాము. దీనికి మద్దతుగా ఎవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా వచ్చినా కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. అలాగే హాస్పిటల్ డాక్టర్ గారి మీద కానీ స్టాఫ్ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళకి, హాస్పిటల్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నాము. ఇక నుంచి ఏదైనా హాస్పిటల్ మీద సంబంధం లేకపోయినా ఇలాంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి ఆ ఊరు వరకు ఓపీ సేవలు పూర్తిగా నిలిపివేద్దాము, కొన్ని రోజులు తాత్కాలికంగానే ఆలోచన కూడా ఫర్దర్గా చేయాల్సిన పరిస్థితికి మాకు తీసుకొచ్చారు. ఈ ప్రాణాలు నిలబెట్టి వైద్యం మేము చేస్తున్నప్పుడు మాకు రక్షణ ఉండాలి, కానీ చివరికి మా ప్రాణాలు ఉంటాయా లేదనే పరిస్థితికి అయితే మన రాజం వైపు లేని పరిస్థితిని కొత్తగా తీసుకొచ్చారు. దయచేసి ఇలాంటి సంస్కృతిని అయితే ఆపండి. ఈ విషయం మీరు అందరికీ తెలియజేయండి, మాకు మద్దతు తెలియజేయండి. థ్యాంక్ యూ.